తీవ్రమవుతున్నది నేపథ్యంలో మంగళవారం సాయంత్రం అధికార కాంగ్రెస్ విపక్ష బారాస నిర్వహిస్తున్న కార్యక్రమాలు సర్వత్రా ఆసక్తిని నెలకొన్నాయి. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్తుండగా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నారంటూ దీనికి నిరసనగా నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మొత్తం మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరితో కలిసి ముఖ్యమంత్రి మేడిగడ్డ వెళ్తుండగా ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ మొదటిసారిగా బహిరంగ సభలో పాల్గొంటుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్ను అప్పగించడంపై చాలా కాలంగా చర్చ జరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో ఉండగా నాగార్జున సాగర్ తెలంగాణ నిర్వహణలో ఉంది. ఈ ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకునే అవుట్లెట్లను బోర్డుకు అప్పగించడం, వాటి వద్ద రెండు రాష్ట్రాల ఇంజనీర్లు బోర్డు పరిధిలోని పనిచేయడంపై ఇటీవల జరిగినటువంటి సమావేశంలో చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ అంటుంది. ఇక మేము అప్పగించలేదంటూ కాంగ్రెస్ అంటా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చలో నల్గొండ కార్యక్రమంలో ఇలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక మేడిగడ్డ అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకుంటూ మేడిగడ్డలో జరిగినటువంటి బ్రిడ్జి కుంగుబాటుకు కారణమైన వాటికి మంత్రులతో ఎమ్మెల్యేల బృందంతో అక్కడికి వెళుతూ అదే సమయంలో అక్కడ రేవంత్ రెడ్డి వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్తుండటంతో ఒకే సమయంలో రెండు కార్యక్రమాలు, ఇటు విపక్ష ప్రభుత్వము ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వారు నీళ్లకు సంబంధించినటువంటి అంశంలో వేరువేరు కార్యక్రమాలు ఒకే సమయంలో చేస్తుండటంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి